వండండి వడ్డించండి ఛానల్కు స్వాగతం. ఈరోజు గొప్ప సుదినం. అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ జరిగింది. మనమందరము తీయని వేడుక చేసుకోవలసిన సందర్భం ఇది. ఈ సందర్భంలో మనము ప్రాచీన కాలం నుంచి చేసుకుంటున్న శనగపప్పు బెల్లం పాయసం చేసుకుంటే ఎంతో బాగుంటుందనిపించింది. అందుకే ఈరోజు ఆ పాయసం మీ ముందు. కావలసిన పదార్థాలు: శనగపప్పు, నెయ్యి, బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము, బాదం పప్పు, బెల్లం, ఎండు ద్రాక్ష, జీడిపప్పు మరియు యాలక్కులు. శనగపప్పును 2 గంటల సేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల తొందరగా కుక్కర్లో ఉడుకుతుంది. నానబెట్టిన శనగపప్పును కుక్కర్లోకి మార్చుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నానబెట్టిన బాదం పొట్టు తీసి పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన శనగపప్పులోంచి నీరు పక్కకు తీసి కొద్దిగా శనగపప్పును క్రష్ చేసి మళ్ళీ నీళ్ళని దానికి జత చేయండి. బొంబాయి రవ్వని నేతిలో వేయించండి. నేతిలో దోరగా వేగిన బొంబాయి రవ్వని కుక్కర్లో ఉన్న ఉడికించిన శనగపప్పుకు చేర్చండి. 5 నిమిషాల సేపు ఉంటలు కట్టకుండా దీన్ని బాగా కలపండి. దానికి బెల్లం జత చేయండి. ఇక్కడ కొద్దిగా చక్కెర పొడి కలపండి. చక్కెర పొడి కలపడం వల్ల పాయసం యొక్క టేస్ట్ ఎన్రిచ్ అవుతుంది. నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేయించండి. అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుమును కూడా 1 నిమిషం వేయించి పాయసానికి జత చేయండి. పాలను మరిగించి వేడి పాలని పాయసానికి జత చేయండి. చల్లటి పాలు పాయసంలో కలిపితే విరిగిపోతాయి. తయారైన శనగపప్పు బెల్లం పాయసంకి యాలక్కుల పొడి జత చేయండి. అలాగే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కలపండి. అంతే, రుచికరమైన శనగపప్పు బెల్లం పాయసం రెడీ. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన ఈ శుభదినాన మనమందరము పాయసంతో నోరు తీపి చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. వండండి, వడ్డించండి, ఆనందించండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.